ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో నకిలీ వైద్యులు ఆసుపత్రులపై విచారణ మాత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణ అయితే వేగవంతం చేశా ఉంది. విచారణ ఇప్పటికీ దాదాపు పూర్తయిన పరిస్థితి. ప్రస్తుతం అసలు ఈ ఆసుపత్రుల కథా కమిషన్ ఏంది, మొత్తం విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయంపై మనము జిల్లా డిఎంఎన్హెచ్ఓ అధికారి కోటా చలం గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, అసలు ఐఎంఏ ఆరోపించినట్లు వాస్తవం ఏంటి సార్? నకిలీ ఆసుపత్రుల భాగవతం నిజమేనా? ముందుగా శరత్ కార్డియాక్ సెంటర్ గురించి మాట్లాడినట్లయితే అందులో శరత్ అనే అతను ఈ ఎకో కార్డియాక్ టెక్నీషియన్. ఆయన అంటే టెక్నీషియన్ వరకు క్వాలిఫైడ్, కానీ డాక్టర్ కాదు. అంటే ఆయన పెర్ఫార్మ్ చేసుకునేంత టెక్నిక్ ఉన్నదే, కానీ అంటే పెర్ఫార్మ్ చేయగలిగే ఫెసిలిటీ ఉంది, కానీ రిపోర్ట్ ఇచ్చే ఫెసిలిటీ లేదు ఆయనకి. మరి ఆ పద్ధతిలో రిపోర్ట్ ఇవ్వడం అనేది తప్పుగా భావించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు విరుద్ధం కాబట్టి ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వస్తుంది, కానీ పీసీపీఎన్డిటీ యాక్ట్ రాదు అనే విషయాన్ని గమనించాలి. ఆ యొక్క ఆసుపత్రిని మూసేయడం జరిగింది. అదే పద్ధతిలో మరి సాయి గణేష్ హాస్పిటల్లో డాక్టర్ సందీప్ అనే అతను మేనేజింగ్ డైరెక్టర్గా మా యొక్క రికార్డులో పొందుపరచబడింది. మరి అక్కడ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ అరుణ్ కుమారు మరి వర్క్ చేస్తున్నట్లుగా కూడా మా యొక్క డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో మాకు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో యాపిల్ స్కానింగ్ సెంటర్ విషయానికి వస్తే కూడా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు విజిట్ చేసిన యాపిల్ స్కాన్ సెంటర్ దాని సమక్షంలో డాక్టర్ అలీ ఖాను ఆయన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రేడియో డయాగ్నోస్టిక్ టెక్నిక్ రేడియో ఎండి అంటే రేడియో డయాగ్నోస్టిక్ డాక్టర్గా మరి చలామణి అవుతున్నట్లుగా, కానీ అతనికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదు, ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్నది. అదే పద్ధతిలో మరి సోమా కిరణ్ అనే డాక్టరు ఇతను ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండిఆర్డిగా మా యొక్క రికార్డులో ఎరస్ట్వేల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా, ఆ తర్వాత నాకంటే ముందుగా ఉన్న డిఎంహెచ్ఓలు 2 దఫాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా దాఖలాలు, ఆ తర్వాత నేను కూడా ఒకసారి రినివల్ చేసినట్లుగా మరి రికార్డులు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి శ్రీకృష్ణ హాస్పిటల్ విషయానికి వచ్చినట్లయితే మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి ప్రకారంగా మరి ఈ యొక్క స్కానింగ్ మిషన్ అనేది ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ పేరు మీద మనకు రికార్డ్ చేయబడింది. మరి ఆ గైనకాలజిస్ట్ అవైలబుల్ లేరు. ఆ తర్వాత వీళ్ళు ఆంధ్రాకు వెళ్ళిపోతున్నట్లుగా వారు ఆసుపత్రిని మూసుకొని వెళ్ళిపోతున్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆసుపత్రిని కూడా మూసేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళపైన మన చర్యలు ఏమి శాఖాపరమైన చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అవకాశం? అరే ఇది రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత వారు ఏ పద్ధతిలో మనకు సజెషన్ ఇస్తే ఆ పద్ధతిలో మేము యాక్షన్లో తీసుకుంటాం అనే విషయాన్ని తెలియపరుస్తాం. స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆరోపిస్తుంది ఇంకా చాలా ఆసుపత్రులు ఉన్నాయని చేస్తుంది. మన డిఎంహెచ్ఓ తరపున తనిఖీలు చేపడుతున్నారు సార్. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని హాస్పిటల్ తనిఖీ చేశారు, ఎన్ని సీజ్ చేశారు, ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్? పూర్తి లెక్కలు చూసినట్లయితే టోటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో 481 ఆసుపత్రులు ఉండడం జరిగింది. దాంట్లో 320 రినివల్ కావడం జరిగింది, 161 ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మేము 3 టీములుగా డాక్టర్లను విభజించడం జరిగింది. 3 టీములుగా సూర్యాపేట జిల్లాలో మరి వెళ్ళి ఈ యొక్క తనిఖీలు చెప్పడం జరుగుతుంది. 3 టీములుగా వేసి చేయడం జరుగుతూ ఉన్నది. ఫర్దర్గా ఇంకా ఎంతకాలం ఉండదు సార్ వీళ్ళపై చర్యలు తీసుకోవడానికి? వైద్య ఆరోగ్య శాఖ తరపున చర్యలు తీసుకోవడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది తప్పు చేసిన వాళ్ళు? అయితే ఈ యొక్క అంటే వెరిఫికేషన్లో భాగంగా, తనిఖీలో భాగంగా మేము చేస్తామంటే అన్ని హాస్పిటల్ కన్సాలిడేట్ చేస్తాం. ఏ ఆసుపత్రిలో ఏ లోపం ఉన్నది అనేది మేము గ్రహిస్తాం. మేము ఈ పద్ధతిలో మీరు చూసినట్లుగా రిమార్క్స్ రాస్తాం. వాళ్ళకు ఏ పద్ధతి నోటీసులు ఇవ్వడమా, మరి రిజిస్ట్రేషన్స్ మూసేయడం అంటే డిపెండ్స్ అపాన్ ద డెఫిషియన్సీ, సివియారిటీ ఆఫ్ ద డెఫిషియన్సీ. అర్థమైందా? చిన్న వాటికి వాళ్ళకి ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చి 1 రోజులో 2 రోజుల్లో సరిపెట్టుకోవడం, లేదంటే వారం రోజుల్లో టైం ఇవ్వడం, ఆ పద్ధతిలో టైం ఇచ్చి ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన ఆ యొక్క రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎవరైతే సబ్మిషన్ చేయలేరో వాళ్ళకు ఆసుపత్రులు మూసేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది తెలియపరుస్తున్నాం. అంటే ప్రజలకు వైద్య ఆరోగ్య తరపున మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు సార్ ఈ నకిలీ డాక్టర్ల విషయంలో? అంటే నకిలీ డాక్టర్లను ఏరివేతకు మనం ఈ పద్ధతిలో
అంటే టీమ్స్గా విభజించి చేయడం జరుగుతూ ఉన్నది. మరి దీంట్లో నకిలీ డాక్టర్లుగా చలామణి అయినట్లుగా మరి మనకు దొరికినట్లయితే వాళ్ళను ఏ పద్ధతిలో అంటే ఏ పద్ధతిలో వాళ్ళపైన చర్య తీసుకోవాలనే విషయాన్ని పై అధికారులతో చర్చించి మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డిఎంహెచ్ఓ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 3 టీంలుగా ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా కూడా క్రమం తప్పకుండా అయితే తనిఖీలు చేస్తున్నాం. తనిఖీలు ఇప్పటికే దొరికిన వారిపై విచారణ కొనసాగుతుంది. వారిపైన చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రాలు చేస్తున్నామని కూడా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. మరోవైపు యాపిల్ స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉందో యాపిల్ స్కానింగ్ సెంటర్ ఇప్పటికే మూసివేసి వారు ఆంధ్రాకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఆంధ్రాకు సంబంధించిన రేడియాలజిస్ట్ అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు సాయి గణేష్ హాస్పిటల్ ఏదైతే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆరోపిస్తుందో అది సందీప్ అనే వైద్యుని పైన సందీప్ అనే వైద్యుడు కేవలం డైరెక్టర్గా ఉన్నాడు. డైరెక్టర్గానే తమ రికార్డులో నమోదైందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరు ఇక్కడ చట్టపరమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన శాఖాపరమైన చర్యలు అదేవిధంగా చట్టరీత్యా చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామని కోటాచారం గారు అయితే చెప్తా ఉన్నారు.